హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అశోక్. గత 2 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ అనే ఇష్యూ మీద పెద్ద రచ్చ జరుగుతుంది. ఇటు అధికార పక్షం, అటు ప్రతిపక్షం ఇది మీరంటే మీరు దీనికి కారణం, మీరు అమలు చేస్తారు అని ఒకరి మీద ఒకరు వేసుకొని చెప్పుకుంటున్నారు తప్ప, అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఎప్పుడొచ్చింది? దాని వెనక నిజానిజాలు ఏంటి? దానివల్ల ఉపయోగాలున్నాయా? నష్టాలున్నాయా? అనే దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ థింగ్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే, మన ప్రెజెంట్ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ ఆఫ్‌లైన్‌లో జరుగుతూ ఎలా అయితే మనకి పేపర్స్ ఇస్తున్నారో ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేదొస్తే అది డిజిటలైజ్ అయితది. అంతే. అంతకు మించి దీంట్లో కొత్తగా జరగబోయేదేం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బైక్ తీసుకున్నా, ఇన్స్యూరెన్స్ తీసుకున్నా, ఇంతకుముందు మనకు ఒరిజినల్ పేపర్స్ చేతికిచ్చేవాళ్ళు. ఇప్పుడు దాని బదులు ఆన్‌లైన్‌లో రిజిస్టర్ అయిపోయి మనకొక రెఫరెన్స్ నంబర్ వస్తది. సేమ్ ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ కూడా ఈ విధంగా డిజిటలైజ్ చేయడమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. నెంబర్ 2, ఇప్పుడు ఇది వైసీపీ అమలు చేస్తుందా? టీడీపీ అమలు చేస్తుందా? బీజేపీ అమలు చేస్తుందా? అంటే ఇది ఈరోజు స్టార్ట్ అయిన ఇష్యూ కాదు. 2010 నుంచి ఈ ల్యాండ్ టైటిలింగ్ అనే ఒక యాక్ట్‌ని తీసుకురావాలి ఇండియాలోకి. ఎందుకంటే భూములు, వాటి వివాదాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన కంట్రీలో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొస్తే చాలా వివాదాలను మనం పరిష్కరించొచ్చు అనే ఒక రీజన్‌తో దాదాపు 10 ఏళ్ల నుంచి ఇది తీసుకురావాలని ట్రై చేస్తుంది బీజేపీ. దీన్ని నీతి ఆయోగ్ నిర్దేశించింది బీజేపీకి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ని మీరు అమలు చేస్తే ఉపయోగాలుంటాయి మన ఇండియాలో అని చెప్పి నిర్దేశించినప్పుడు, కొన్ని రోజుల క్రితం బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయాలని చెప్పి చెప్పిందనమాట. సో, ఇది ఈరోజు వైసీపీ ప్రభుత్వం అమలు చేసేది కాదు, లేదా టీడీపీ ప్రభుత్వం ఆపేచ్చేది కాదు. ఇది బీజేపీ తీసుకొచ్చిన ఒక చట్టం. ఇది అమలు అవుతుందా ఆల్రెడీ అంటే లేదు. ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఇంకా అమలు కాలేదు. బట్ అమలు చేయాలని చెప్పి ఈ నెల నుంచి బీజేపీ చెప్పింది. సో, ఇప్పుడు టీడీపీ చేస్తున్న ప్రచారం ఏంటంటే, ఎలక్షన్ సందర్భంగా జగనొస్తే మీ భూములన్నీ లాగేసుకుంటాడు. మీ భూములన్నీ మీ పేరు మీద నుంచి జగన్ పేరు మీదకెళ్ళిపోతాయని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని తీసుకెళ్తున్నారు ప్రజల్లోకి. చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు ప్రచారం చేస్తారని తెలుసు గానీ, ఒక బీజేపీ తీసుకొచ్చిన చట్టాన్ని ఆయన ఎన్‌డీఏ కూటమిలో ఉంటూ, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయబోతుంది, మీకు దీనివల్ల నష్టం కలుగుతుంది అని చెప్పుకొస్తున్నారు. అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నట్టు, బీజేపీ తీసుకొచ్చిన చట్టం మీకు నష్టం చేస్తది అని బీజేపీకి అపోజిషన్‌గా మాట్లాడుతున్నట్టు ఆయన బీజేపీతో కూటమిలో ఉండి. సో, ఇంతకంటే దారుణమైన చర్య ఇంకోటుండదు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రస్తుతం మన ఇండియాలోకి వచ్చింది కానీ, ప్రపంచ దేశాల్లో ఆల్మోస్ట్ 10 పైన దేశాలు దీన్ని ఆల్రెడీ అవలంబిస్తున్నాయి. అమెరికా లాంటి దేశాల్లో కూడా దీన్ని ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే దీనివల్ల అడ్వాంటేజెస్ ఎక్కువున్నాయి డిసడ్వాంటేజెస్ కంటే. కాకపోతే ఎలక్షన్ సందర్భంగా టీడీపీ ఈరోజు వైసీపీ మీద ఒక నెగెటివ్ మార్క్ తీసుకురావాలని ఒక అసత్య ప్రచారం చేస్తుంది తప్పితే, దీనివల్ల నిజంగా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అది ఒక్కసారి అమల్లోకి వచ్చిన తర్వాత మనకు తెలుస్తది. బట్ అగైన్ విషయం ఏంటంటే, మన ధర్మాన ప్రసాదరావు గారు మొన్న ఆల్రెడీ ప్రెస్ మీట్‌లో చెప్పారు. రాష్ట్రాలు అన్నీ, మన దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ అంగీకరించి దీన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తాం. అంతేగాని ఏదో తీసుకొచ్చారు అని మేము మొదటగా అమలు చేస్తాం అని మేము చెప్పట్లేదు. దీన్ని టీడీపీ రాంగ్‌గా ప్రొజెక్ట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్‌లో అని ఆయన ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఇంకోటి, ఇది ఆల్రెడీ హైకోర్ట్‌లో స్టే ఇచ్చిన ఇష్యూ. సో, దీన్ని అమలు చేయడానికి లేదు అని హైకోర్ట్ ఆల్రెడీ స్టే ఇచ్చుంది. సో, ప్రస్తుతానికి ఇది ఆంధ్రప్రదేశ్‌లో డైరెక్ట్‌గా అమలయ్యే విషయం ఏం కాదు. సో, దీని గురించి మనం తెలుసుకోవాల్సిందేందంటే, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది టీడీపీ చూపిస్తున్నంత చెడ్డది గాదు. అండ్ ఇదేదో వైసీపీ తీసుకొచ్చిన పథకం గాదు, ఆర్ యాక్ట్ కాదు. ఇది బీజేపీ తీసుకొచ్చిన యాక్ట్. ఒక నీతి ఆయోగ్ నిర్దేశం ప్రకారం